హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే అందరికీ ఏ రోల్ అయినా సరే, ఎలాంటి కెరీర్ గోల్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. అదేంటి అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలామందికి భయంగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది. ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టిప్స్ అన్నీ కూడా నేను చెప్తానన్నమాట. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా అది కూడా ఫ్రీగా, అండ్ ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కోసం నేను కొన్ని టిప్స్ అనేది తీసుకొచ్చాను. సో అవేంటో చూసేద్దాం. ఫస్ట్గా ప్రిపేర్ థరోలీ, అంటే రీసెర్చ్ యువర్ టాపిక్, ప్రాక్టీస్ యువర్ డెలివరీ అండ్ యాంటిసిపేట్ క్వశ్చన్స్ అండ్ ఆబ్జెక్షన్స్. అంటే ప్రిపేర్ థరోలీ కదా, నేను జస్ట్ ఒక సెంటెన్స్గా ఎలా ఉంటుందో చెప్పాను. బేసిక్గా ప్రిపేర్ అనేది మనము ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు ప్రిపరేషన్ అనేది ఉండాలి. అంటే ఎంత పెద్ద ప్రో అయినా సరే, ఎంత పెద్ద పబ్లిక్ స్పీకర్ అయినా సరే, కొంచెం ఒక దగ్గరికి వెళ్తున్నారంటే ఆ టాపిక్ ఏంటి, దానికి బౌండరీస్లో ఇంకేమైనా తెలుసుకోవాల్సి ఉందా, అలా ముందుగానే మనం చూసుకోవడం చాలా బెటర్. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కొంచెం టెన్షన్ తగ్గుతుంది, లైక్ మంచిగా చెప్పగలుగుతాము. తర్వాత యూజ్ విజువల్ యాడ్స్ ఎఫెక్టివ్లీ, అంటే యూజ్ విజువల్ యాడ్స్ సచ్ హ్యాస్ స్లైడ్స్, చార్ట్స్ అండ్ ఇమేజెస్ టు ఎన్హాన్స్ యువర్ ప్రజెంటేషన్ అండ్ మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్. అంటే విజువల్ యాడ్స్ అంటే జస్ట్ లైక్ పీపీటీస్ అనుకోండి, అక్కడైతే మనము ఆ టాపిక్ సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, ఇంకేదన్నా స్లైడర్స్, చార్ట్స్, ఇంకేమన్నా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలా చేస్తుంటాం. పబ్లిక్ స్పీకింగ్ అయినా సరే, ఎలాంటిదైనా సరే, ఏ టాపిక్ పైన, ఏ కంటెంట్ పైన అయినా సరే మీరు ముందుగానే లైక్ ఈ పీపీటీఓ ఏదో ఒకటి రెడీ చేసుకుని మీరు దాన్ని ప్లే చేస్తూ మీరు చెప్పడం వల్ల మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మిమ్మల్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే మీరు చెప్తున్నారో వాళ్ళకి ఇంకా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు చెప్పబోయే టాపిక్ వాళ్ళకి తెలియకపోవచ్చు చాలామందికి కదా. తెలియనప్పుడు మీరు చెప్తున్న దాన్ని మీరు అక్కడ విజువల్గా వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. సో వాళ్ళకి మీ పైన యా చాలా బాగా చెప్పారు, నాకు అర్థమైపోయింది అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇండైరెక్ట్గా మీ పైన కూడా వస్తుంది కదా. సో ఇదైతే మర్చిపోకుండా చేయండి. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, దీంట్లో ఇలా పీపీటీస్ లేకపోతే ఇలా స్లైడ్స్, చార్ట్స్, ఇమేజెస్ యూజ్ చేయడం వల్ల మీరు లైన్గా ఆర్డర్ చేసుకుంటారు, రైట్? మీరు ఏం చెప్పాలనుకున్నారో. మీకు కొంతమందికి ఇంకా కొంచెం టెన్షన్ ఉంటుంది, లైక్ ఇది చెప్తాను, తర్వాత ఏం చెప్పాలి, తర్వాత చెప్పడం మర్చిపోయా, చెప్పడం మర్చిపోయా అనుకొని లైక్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇలా పీపీటీస్ చేయడం వల్ల, మీరు స్లైడ్స్ చేయడం వల్ల ఓకే నెక్స్ట్ ఈ టాపిక్ అనేసి మర్చిపోకుండా దాన్ని మంచిగా కూల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా మీకు దొరుకుతుంది కదా. అందుకనేసి అయితే ఇది పబ్లిక్ స్పీకింగ్ మోస్ట్గా న్యూగా, అంటే కొత్తగా ఎవరు చెప్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. తర్వాత వచ్చేసరికి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అంటే మీరు రిహార్స్ చేయండి. లైక్ ఇంట్లోనే మీరు మీ ఓన్ స్పేస్లోనే వెళ్ళే ముందు, లైక్ ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కొత్త అనే అర్థం కదా. సో మీరు ముందుగానే, నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, నా లైఫ్లో నేను చేసుకుంది ఏంటి అంటే, నేను ప్రతి ప్రజెంటేషన్ చేసే ముందు కూడా లైక్ నేను వీడియో రికార్డ్ అనేది చేసేస్తుంటే, అంటే లైక్ సెమినార్స్, పీపీటీస్ ఇవన్నీ చాలా ఇచ్చేదాన్ని. అప్పుడు నేను ముందుగానే లైక్ ఇంట్లోనే ఒక వీడియో తీసుకుని ఎలా చెప్తున్నాను, నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్, నా బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ కూడా నేను చూసేదాన్ని మా పేరెంట్స్ హెల్ప్తో. సో అండ్ మిర్రర్లో కూడా మీరు చూసి రిహార్స్ చేయడం వల్ల కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ముందుగానే మీరు ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక అక్కడ ఎక్సలెంట్గా ఆ స్టేజ్ ఫియర్ అనేది లేకుండా లైక్ ఆడియన్స్తో ఎంగేజ్ అవుతూ ఒక మంచిగా చెప్పే ఛాన్స్ అయితే మీకు దొరుకుతుంది. కాబట్టి మర్చిపోకండి. తర్వాత మేక్ ఐ కాంటాక్ట్ అనేది చాలా నెససరీ. చాలామంది ఎక్కడెక్కడో చూసి మాట్లాడుతుంటారు, పైకి కిందకి అక్కడ ఇక్కడ. అలా చేయొద్దు. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వండి. అది కూడా ఒక్కరికి మాత్రమే ఇవ్వకండి, అంటే ఒక్కరికే ఫోకస్ చేస్తూ అలా చెప్పకండి. అక్కడ ఒక 20 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ని అలా 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 చూస్తూ వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరితో లైక్
ఒక్కరితోనే కాకుండా అందరినీ కవర్ చేసేలా చూసుకోండి. అప్పుడు వాళ్ళకు కూడా లైక్ ఎంగేజింగ్గా ఉంటుంది. వాళ్ళకి లైక్ నేను మిమ్మల్ని చూస్తూ చెప్తేనే కదా నేను మీకు చెప్తున్నా అని మీరు ఫీల్ అయ్యేది. నేను ఇక్కడ ఇలా చూసి చెప్తే ఎవరికో చెప్తుందిలే అని అనుకుంటారు. కాబట్టి అలా ఐ కాంటాక్ట్ ఇచ్చి చెప్పడం వల్ల వాళ్ళకి ఎంగేజింగ్గా ఉంటుంది, యా అనేసి వింటుంటారు. అండ్ అది మంచి క్వాలిటీ ఐ కాంటాక్ట్ ఇవ్వడం మాట్లాడేటప్పుడు. సో ఐ కాంటాక్ట్ అనేది మర్చిపోకండి. తర్వాత యూజ్ స్టోరీ టెల్లింగ్. ఏదైనా టాపిక్ తీసుకున్నారు, స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మంచి స్కిల్ అనమాట. మీరు ఏది చెప్తున్నా కూడా దానికి ఒక స్టోరీ అనేది యాడ్ చేయొచ్చు. అంటే ఆ కంటెంట్కి సంబంధించే అలా స్టోరీ టెల్లింగ్ చెప్పడం వల్ల వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవునా అవునా అన్నట్టు నెక్స్ట్ ఇంకా వింటూ ఉంటారు. అండ్ మీకు కూడా కొంచెం లైక్ ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది స్టోరీ టెల్లింగ్ వల్ల. అంటే లైక్ ఈ టెక్నిక్ అనేది బేసిక్గా ఎంగేజింగ్ అండ్ మెమరబుల్గా ఉండడానికి యూజ్ చేస్తారు. అంటే ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఇంకా గుర్తుండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత యూజ్ హ్యూమర్. అంటే కొంచెం అంటే యూజ్ అప్రోప్రియేట్ హ్యూమర్ టు లైటన్ ద మూడ్ అండ్ మేక్ యువర్ ఆడియన్స్ మోర్ రెస్పెక్ట్ టు యువర్ మెసేజ్. అంటే జస్ట్ లైక్ హ్యూమర్ అనేది మరీ ఎక్సీడింగ్ కాకుండా చూసుకోండి. జస్ట్ లైక్ వాళ్ళని లిటిల్ బిట్ ఎంగేజ్ చేయడానికి. చాలామంది జనరల్గా ఆడియన్స్ అన్ఇంట్రెస్టెడ్గా బోరింగ్గా అలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టి చూస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు కూడా లో అయిపోయి కొంచెం చెప్పాలా అన్నట్టు చెప్తుంటాం, అంత ఎగ్జైటింగ్గా కాకుండా కదా. ఇలా కొంచెం హ్యూమర్ సెన్స్తో ఏదన్నా ఆ టాపిక్కి సంబంధించో లేకపోతే ఆడియన్స్ సంబంధించో వాళ్ళని హర్ట్ చేయకుండా, వాళ్ళని ఎగతాళి చేయకుండా, వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు నవ్వేలా, రెస్పెక్ట్ చేయకుండా మనం హ్యూమర్ సెన్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు కూడా ఎంగేజ్ అయిపోయి వాళ్ళు కూడా కొంచెం ఆ మూడ్, ఒకవేళ అప్సెట్ మూడ్ ఏదన్నా వాళ్ళ పర్సన్ అంటే బయటికి వచ్చేస్తారు. అండ్ మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్లో ఇంకా మంచిగా చెప్పగలుగుతారు. తర్వాత బీ ఫ్లెక్సిబుల్. దీని గురించి మనందరికీ తెలుసు. అంటే బీ ప్రిపేర్డ్ టు అడ్జస్ట్ యువర్ ప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ ద ఆడియన్స్ రియాక్షన్స్ అండ్ క్వశ్చన్స్. అంటే బేసిక్గా ఇలా పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ అనే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. చాలా ఉంటాయి కదా. మనం ఒకటి నేర్చుకుంటే అది మనం నేర్చుకున్న వేలోనే వెళ్ళి చెప్పడం అంటే అవ్వదు. అక్కడ మేబీ సిచ్యువేషన్స్, కండిషన్స్ మారుతుంటాయి. దానికి ఫ్లెక్సిబుల్గా అడాప్ట్ అయ్యేలా చూసుకోండి. అక్కడ కండిషన్స్, ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు, ఆ ఆడియన్స్కి తగ్గట్టు. దట్స్ ఇట్. అండ్ తర్వాత అడ్రస్ ద ఆడియన్స్ నీడ్స్. అంటే టైలర్ యువర్ ప్రెజెంటేషన్ టు ద స్పెసిఫిక్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ ఆడియన్స్. అంటే లైక్ మీరు చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆడియన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నీడ్స్కి తగ్గట్టు, వాళ్ళకి సంబంధించింది చెప్తే చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత బీ యువర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ పాయింట్. బీ అథెంటిక్ అండ్ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ట్రై టు బీ సమ్వన్స్ యు ఆర్ నాట్. అంటే బేసిక్గా ఇప్పుడు నేను మాట్లాడే వే వచ్చేసి ఇది నా వే, నేను ఇంకొకరిలా మాట్లాడితే ఇలా మాట్లాడలేను, ఇలా మీకు ఎక్స్ప్రెస్ చేయలేను అండ్ కాన్ఫిడెంట్గా కూడా ఉండలేను. ఎందుకంటే నేను టోటల్లీ ఇంకొకరిలా ఉండడానికి ట్రై చేస్తే నా మైండ్లో ఉన్న కంటెంట్ పోతుంది బేసిక్గా. అంటే లైక్ వాళ్ళలా యాక్ట్ చేయాలి అనేసి అది మైండ్లో పెట్టుకుని నా మైండ్లో ఉన్న కంటెంట్ మొత్తం అంత గుర్తుండదు. లైక్ మిస్టేక్గా చెప్పడం, లేకపోతే కాన్ఫిడెంట్గా చెప్పలేకపోవడం అలా జరుగుతుంది. సో బీ యువర్ సెల్ఫ్. మీరేంటో అలానే మాట్లాడి, అంటే ప్రొఫెషనల్గా దానికి యాడ్ చేసి మీ ఆడియన్స్ని బట్టి అలా మీరు చేంజ్ అంటే ఏదో మీది మొత్తం చేంజ్ అయిపోవడం కాదు. జస్ట్ లైక్ కొంచెం యాడ్ చేయడం, ప్రొఫెషనలిజం, హ్యూమర్, ఇంకేదన్నా ఉంటే కూడా. ఒకవేళ కాదు అనుకుంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేసి మరి ఆ సెల్ఫ్ అనేది మీలో ఉండాలన్నమాట. సో బీ యువర్ సెల్ఫ్ అండి. దట్స్ ఇట్. ఇవన్నీ కూడా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అండి. ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ నా ఓన్ లైఫ్లో కూడా నేను ఇవన్నీ కూడా యూజ్ చేశాను. సో ఇది చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా తెలుసుకోవాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో ఆన్సర్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ మీకు ఒక ఆఫర్ కూడా, అంటే ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఎంతకీ అనుకుంటున్నారు? జస్ట్ 1999 మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట.
సో ఇంకా మేము అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, దాంట్లో ఆ లెర్నింగ్ జర్నీలో ఇంకేముంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయా, అండ్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్సీ ఉంటుందా లేదా, ఉంటాయి. ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్నా కూడా నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కదా, మీరు జస్ట్ అప్రోచ్ అయిపోయి క్వైరీస్, ఇష్యూస్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా అడగండి. ఫ్రీ ఫీల్ టు ఆస్క్, మేము క్లియర్ చేస్తాము. అండ్ డెమో కూడా మీకు పంపడం జరుగుతుంది. ఆ డెమో మీకు నచ్చితేనే, మీకు అండర్స్టాండింగ్ వేలో ఉంటేనే మీరు జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. And thanks for watching this video. Stay tuned for further videos.